హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం పూరీలోకి కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా శ్రావణ హరివేలు ఛానల్ని స్వాగతం అండి. అందరూ కూడా చూసి ఆదరిస్తారని నా మనవి. ముందుగా అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆవాలు, జీలకర్ర మామూలుగా తాలింపు పెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి. మామూలుగానేనండి, అందరం తాలింపు పెడతాం కదా కూరలకి, సేమ్ పూరి కూరకి కూడా అలానే పెట్టుకోవాలి. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత, నేను ఇవాళ ఆనియన్స్ వాడట్లేదండి. మంగళవారం రోజు మేము ఉల్లిపాయ వెల్లుల్లి తినమండి, అందుకని టొమాటోస్ని చక్కగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత చక్కగా టొమాటో ప్యూరీ అంతా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే అందులో ఉన్న నూనె పైకి తెలిపి సరిపోతుంది. ఈ కూర నేను మా వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. చక్కగా చూసారా, నూనె తేలుతూ వస్తుంది పైకి. నేను ముందుగానే ఆలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. దాన్ని తొక్క తీసుకొని చక్కగా ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాను. చూసారా, 1/2 కేజీ తీసుకున్నాను. చక్కగా కలుపుకొని గరిటెతో ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. మగ్గించిన తర్వాత ఈ కూరకి సరిపడా ఉప్పు, కారం చక్కగా వేసుకోవాలి. నేను యాక్చువల్గా ముక్కలు చేయలేదండి, జస్ట్ ఆలు ఉడకబెడితే స్మాష్ అయిపోతుంది కదా, సో కుర్చీ ఎక్కువ వస్తుంది అన్న కాన్సెప్ట్తో నేను ఆలుని స్మాష్ చేస్తున్నాను. ముక్కలుగా చేస్తే కొంచెం క్వాంటిటీ తక్కువ వస్తుందండి, అందు గురించి అలా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూరకి సరిపడా వేసుకొని చక్కగా కలియబెట్టుకోవాలి. చూసారా, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలియబెట్టుకొని చక్కగా మూతతో క్లోజ్ చేసేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్కి నూనె పైకి తేలుతుంది. ఈలోపు పూరికి పిండి కలుపుకుందాం. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని 1/2 కప్పు బాంబే రవ్వ, పిండికి సరిపడా ఉప్పు, నేను దాంతో 1.5 స్పూన్ వేస్తున్నానండి, అండ్ కొంచెం షుగర్, ఒక చిన్న స్పూన్ షుగర్. బొంబాయి రవ్వ షుగరు వేయడం వలన క్రిస్పీగాను వస్తాయి, అట్లానే చక్కగా మంచి ఎరుపు రంగు కూడా వస్తాయి. పూరీలు క్రిస్పీగా ఉంటాయి. సో దాన్ని ఫస్ట్ చక్కగా ఉప్పు, పంచదార, బాంబే రవ్వ మొత్తం పిండిలో కలిసేలాగా పైకి కిందకి ఫస్ట్ పిండినంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా మధ్యలోకి హోల్ చేసుకొని పిండిలో సరిపడా నీళ్లు పోసుకోవాలి.
ఇప్పుడు చక్కగా మనకి తెలుసు కదా గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో. చక్కగా సాఫ్ట్గా పిండినంతా ఎక్కడ లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారంటే చూడండి ఎంత చక్కగా హోల్ పడుతుందో, మెత్తగా సాఫ్ట్గా అలా కలుపుకోవాలి. నేను పూరీలకి చక్కగా ప్రెస్ని వాడతానండి, కర్రతో చేయను. ఇది నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇలా చేయడం వల్ల పూరి చక్కగా సమాంతరంగా రౌండ్గా ఎక్కడ కూడా మందంగా పలుచగా లేకుండా సమానంగా వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత వేయించుకోవాలి చక్కగా నూనెలో. చూసారా ఎంత బాగా పొంగుతుందో. వావ్, చాలా బాగా పొంగింది. చక్కగా రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేలాగా కాల్చుకొని మంచిగా మనం చేసుకున్న వేడి వేడి టొమాటో బంగాళదుంప కూరతో సర్వ్ చేసుకోవాలి. చూడండి సర్వింగ్ కూడా చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో పూరి అండ్ కూర. చక్కగా వేడిగా ఇలా చేసుకొని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అంటే డిన్నర్కి కానీ చేసుకున్నారంటే చక్కగా 4-5 పూరీలు తినేసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎక్కడా కూడా మనకి గట్టిగా అనేది ఉండదు.